మంగళగిరి పార్టీ ఆఫీసులో దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జిందాబాదులు కొట్టించుకొని నిన్ను వరద బాతుల దగ్గర నుంచి వెళ్ళావు. జగన్ రెడ్డి నీ ఇసుక దోపిడీ వల్ల నీ అన్నమయ్య డ్యామ్ దగ్గర 60 మంది చావుకు నువ్వు కారణం కాదా? గోదావరి వరదలు వస్తే కచ్చలూరు బోటు ప్రమాదంలో 55 మంది చనిపోతే ఆ రోజు ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా పరదాలు కట్టుకొని హెలికాప్టర్లో తిరిగిన నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నువ్వు విమర్శిస్తూ ఉన్నావా? 22 జూలైలో గోదావరికి వరదలు వస్తే అక్కడున్న పోలవరం నిర్వాసితులంతా కష్టాలు బాధలు చెప్తా ఉంటే పక్క ప్రభుత్వంలో ఇచ్చిన సహాయాన్న నువ్వు కనీసం మంచినీళ్ళు భోజనం పెట్టిన పరిస్థితి 22 గోదావరి జూలై వరద బాధితులకి ఏమాత్రం సాయం చేశావు జగన్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. గోదావరికి లక్షలాది ఫ్లడ్ వస్తే తాడేపల్లి కొంపలో ఉండి వీడియో కాన్ఫరెన్సులు చేసిన నువ్వు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నావా? ఇవాళ నేను ఒకటో చెప్తా ఉన్నాను, రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడు ఎన్నడూ లేని విధంగా బుడమేరుకి పెద్ద ఎత్తున వరదలు వస్తే దాన్ని తట్టుకొని రెగ్యులేటర్ని ఆపరేట్ చేసి ఏదైతే ఇంజనీరింగ్ వ్యవస్థ అంతా కూడా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా మంత్రి దగ్గర నుంచి అధికారులంతా కూడా అవన్నీ కూడా మానిటర్ చేసి పడ్డ గంటలన్నీ కూడా పూడుస్తూ ఉంటే ఏ మాత్రం కూడా జ్ఞానం లేకుండా, ఇంగిత జ్ఞానం లేకుండా, బాధ్యత లేకుండా నువ్వు బురజల్లే కార్యక్రమాలు చేస్తావా? ఇవాళ ఏదైతే రైతాంగానికి ధైర్యం చెప్పి ఇమీడియట్గా ఏదైతే సంబంధిత అధికారులంతా కూడా మీరు రైతాంగం దగ్గరికి వెళ్ళండి, నష్టపరిహారం ఏ విధంగా అందించాలి అవన్నీ కూడా లెక్కలన్నీ కూడా తీయండి. అదేవిధంగా పశువుల విషయంలో కానీ, పశువుల మేత విషయంలో కానీ, పిల్లలకు పాలిచ్చే విషయంలో కానీ, లేకపోతే వరద బాధితులకి భోజన సదుపాయం కానీ ఎప్పటికప్పుడు IVR ద్వారా సమాచారం తెప్పించుకొని ఎక్కడ వాస్తవాలు ఉన్నాయి, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయి, ఏ విధంగా ప్రజలను ఆదుకోవాలి, ఏ విధంగా ప్రజలకు ఇంకా సహాయాన్ని మెరుగుపరచాలని ఇవాళ యంత్రాంగం అంతా కూడా 24 గంటలు పరిగెడతా ఉంటే విషం జమ్మే కార్యక్రమాలు చేస్తావా? ఇవాళ నువ్వు చెప్పాలి. ఇవాళ ఈ కుట్రలో కుతంత్రాలను కూడా ఇంత పెద్ద ఎత్తున 4-5 బోట్లు ఎప్పుడూ లేని విధంగా, ఎన్నడూ లేని విధంగా ఈ వరదల్లో 18 టన్నులు బరువు ఉండే పడవలు వచ్చి నిన్న గుద్దుకున్నాయంటే సిగ్గుపడాలి జగన్ రెడ్డి. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 2 కోట్లు మెయింటెనెన్స్కి డబ్బులు అడిగితే 3 సంవత్సరాలు ఆ డబ్బులు ఇవ్వకుండా, గ్రీజు ఆయిల్కి కూడా డబ్బులు ఇవ్వకుండా, అసలు డ్యాములు గేట్లు మెయింటెనెన్స్ అనేదే 5 ఏళ్ళు మర్చిపోయారు. కనీస అవగాహన ఉందా? ఎప్పుడు గేట్స్ మెయింటెనెన్స్ కానీ రిపేర్ కానీ సంబంధిత పనులన్నీ కూడా డిసెంబర్ నెలలో మొదలుపెట్టి మే నెల కల్లా ఆ పనులన్నీ పూర్తి చేయాలి. నువ్వు 5 ఏళ్ళు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. ప్రభుత్వం జూన్లో అధికారంలోకి వచ్చింది. వచ్చిన ప్రభుత్వం పనులు చేసుకుంటా ముందుకెళ్తా ఉంటే నీ 5 ఏళ్ల నిర్వాకాలు బుడమేరులో ఎక్కడన్నా 5 ఏళ్లలో పడ్డ గండ్లు పూడ్చారా? ఎంత దౌర్భాగ్యం అంటే భవానీపురం దగ్గర నుంచి పై ప్రాంతాల దాకా కట్టలు కొట్టుకెళ్ళిపోయారు. కృష్ణానది మీద కట్టల మీద ఉన్న మట్టి ఎత్తుకుపోయారు. బుడమేరు డైవర్షన్ ఛానల్ ఏదైతే వెళ్ళలేరు రెగ్యులేటర్ దగ్గర ఉన్న విజయవాడకు వచ్చే కట్టల మీద ఉన్న మట్టిని అడ్డగోలుగా పంది కుక్కుల్లాగా వైసీపీ కార్యకర్తలు, నాయకులు, మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు దోపిడీ చేసి ఎత్తుకెళ్ళిపోతే పనిచేసే అధికారులు పోలీస్ కేసు ఇస్తే ఆ అధికారిని తీసుకెళ్ళి
కర్నూలు జిల్లా నల్లమరి ఆ అడవుల దగ్గర ఆ అధికారిని బదిలీ చేశారు. 5 ఏళ్ళని ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులు పోలవరం కాలం మీద ఈ గన్నవరం మైలవరం ప్రాంతంలో 500 కోట్ల రూపాయలు విలువ చేసే పోలవరం మట్టిని ఎత్తుకెళ్ళిపోయారు. బుడమేరు గట్టు మీద ఉన్న మట్టి అంతా కూడా తోవుపోయారు. ఆ పాపాలన్నీ ఇవాళ విజయవాడ ఈ బుడమేరు పరివాహ ప్రాంత రైతాంగం ప్రజలు, విజయవాడ నగర ప్రజలు నీ ప్రభుత్వ నిర్వాహకం, నీ ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం, ఆనాడు 5 ఏళ్ల వైసీపీ పాలనలో అధికార పార్టీ నాయకుల మట్టి దోపిడీ, ఇసుక దోపిడీ, పోలవరం మట్టి దోపిడీ, పర్యవసానం ఇవాళ బుడవేరు కాలువగట్లు పొడవటానికి ఆ తీసుకొచ్చే రాయి కూడా, మట్టి కూడా ఎంతో దూర ప్రాంతాల నుంచి తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది. అదే మట్టి, అయ్యే గ్రావెలు అవన్నీ కూడా కాలువగట్ల మీద ఉంటే ఇవాళ ఈ గండు పొడవటానికి కూడా ఇన్ని రోజులు, ఇన్ని గంటలు సమయం వృధా అయ్యేది కాదు. ఇన్ని పాపాలు చేసి, ఇన్ని దుర్మార్గాలు చేసి 5 సంవత్సరాలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, వ్యవస్థని భ్రష్టు పట్టించి పనిచేసే అధికారుల్ని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో